పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారత్ సైనికంగానే కాదు దౌత్యపరంగానూ ఒత్తిడి పెంచింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్ ఆ ఒప్పందానికి సంబంధించిన మధ్యవర్తిత్వ ప్రక్రియకు కూడా దూరం జరిగింది. అయితే విచారణ కొనసాగించాలని పట్టుబడుతున్న పాకిస్తాన్ ఇప్పుడు తన ఖర్చులతో పాటు భారత తరపు వ్యయాన్ని భరిస్తున్నట్టు సమాచారం. దీంతో ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న దాయాదికి మరో అదనపు భారమైంది. పహల్గామ్ ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్పై భారత్ తీసుకున్న కీలక నిర్ణయాల్లో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ఒకటి. సీమాంతర ఉగ్రవాదం పూర్తిగా ఆగే వరకు ఇండస్ వాటర్ ట్రీటీ అమల్లో ఉండదని భారత్ స్పష్టం చేసింది. దీంతో పాకిస్తాన్ నెదర్లాండ్స్లోని ది హేగ్లో ఉన్న శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మధ్యవర్తిత్వ ప్రక్రియలో సాధారణంగా అయ్యే ఖర్చును భారత్, పాకిస్తాన్ సమానంగా భరించాల్సి ఉంటుంది. అయితే భారత్ ఈ ప్రక్రియను సస్పెండ్ చేసిన నేపథ్యంలో విచారణ కొనసాగించాలంటే మొత్తం వ్యయాన్ని పాకిస్తాన్ ముందుగా చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటికే సుమారు $6 లక్షల అంటే పాకిస్తానీ కరెన్సీలో 16 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు నేషనల్ మీడియా కథనాలు చెబుతున్నాయి. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన సింధు జలాల ఒప్పందం ప్రకారం రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు, సింధు, జీలం, చీనాబ్ నదులపై పాకిస్తాన్కు హక్కులు కల్పించారు. 6 దశాబ్దాలుగా యుద్ధాలు జరిగినా ఈ ఒప్పందం అమల్లో కొనసాగింది. అయితే కిషన్ గంగా, రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టులపై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం ముదిరింది. ఒకే అంశంపై తటస్థ నిపుణుడి విచారణ, మధ్యవర్తిత్వ కోర్టు విచారణ ఒకేసారి జరగడం ఒప్పంద నిబంధనలకు విరుద్ధమని భారత్ వాదిస్తోంది. అందుకే ఈ ప్రక్రియను చట్టబద్ధంగా గుర్తించబోమని ఇప్పటికే స్పష్టం చేసింది. అయినప్పటికీ పాకిస్తాన్ విచారణ కొనసాగించాలని కోరుతోంది. దీంతో కేసు కొనసాగినంత కాలం ఖర్చు కూడా పెరుగుతూనే ఉంటుంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో IMF రుణాలపై ఆధారపడుతున్న పాకిస్తాన్ కు ఇది మరో అదనపు భారం కానుంది. ఉగ్రవాదంపై కఠిన వైఖరిని కొనసాగిస్తున్న భారత్ సైనిక, దౌత్య, న్యాయపరమైన అన్ని వేదికలపై పాకిస్తాన్పై ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు సింధు జలాల వివాదంలో న్యాయ పోరాటం కొనసాగించాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నా దానికి చెల్లించాల్సిన ఆర్థిక మూల్యం మాత్రం రోజురోజుకీ పెరుగుతుండడం ఆ దేశానికే ఆర్థిక ఇబ్బందిగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.